పార్లమెంట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్న సీజేపీ మద్దతుదారులను అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు వేలాదిగా తరలి రావడంతో బ్యారికేడ్లు తోసుకుని మరీ పార్లమెంట్ వరకు కూడా దూసుకురావడంతో టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. వాళ్ళందరూ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ చార్జ్ కూడా జరిగినట్టుగా సమాచారం అంతోంది. మరి కాసేపట్లోని ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను కూడా మీకు మేము చూపించబోతున్నాం. సీజేపీ మద్దతుదారులని పార్లమెంట్ లోపల వరకు రాకుండా పోలీసులు భారీ ఎత్తున వాళ్ళు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వేలాది మంది యువత ఢిల్లీకి చేరుతున్నారు. ఒక పక్క జంతర్ మంతర్లో దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. దీంతో వేలాదిగా తరలి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఒక పక్క ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో మద్దతుదారులంతా కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో రణరంగం లాంటి వాతావరణం కనిపిస్తోంది. వేలాదిగా యువత అంతా కూడా పార్లమెంట్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ఎంతగానో శ్రమిస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అక్కడి యూత్ ని కంట్రోల్ చేయటం వందల సంఖ్యలో ఉన్న పోలీసులకి కష్టసాధ్యంగా మారింది. దీంతో లాఠీ చార్జ్ జరిగింది. టియర్ గ్యాస్ ని కూడా ప్రయోగించారు. ఒక్కసారిగా టియర్ గ్యాస్ ని ప్రయోగించడంతో ఉక్కిరి బిక్కిరై కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా తలో దిక్కు పరిగెట్టారు. ఇక లాఠీ చార్జ్ కూడా జరుగుతోంది. వీళ్ళందరి డిమాండ్ ఒక్కటే, పదే పదే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోన్న కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ అనేక మంది అమాయకులైన పిల్లలు నీట్ పేపర్ లీక్ కారణంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబాలకి తీరని శోకం మిగిల్చారు. అలాంటి ఘటనలకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్తో వీళ్ళంతా కూడా పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. ఒకే ఒక్క అంశం ఢిల్లీని అట్టుడికిపోయేలా చేస్తోంది. ఒక పక్క పార్లమెంట్ లోపల విపక్షాలు సైతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్కడ విపక్షాలు నిరసన కొనసాగిస్తుంటే పార్లమెంట్ బయట వేలాదిగా తరలి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు పార్లమెంట్ బయట కూడా ఒక రణరంగాన్ని తలపించేలా పెద్ద ఎత్తున యువతంతా పార్లమెంట్ ఆవరణకు చేరుకుని ఒక్కటే డిమాండ్తో వీళ్ళంతా కూడా ఇవాళ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని. ఒక పక్క పార్లమెంట్ లోపల విపక్షాలు, పార్లమెంట్ బయట కాక్రోచ్ జనతా పార్టీ. ఈ నిరసనలు ఆందోళనల మధ్యలో మరొక ముఖ్యమైన భేటీ ఒకటి జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పార్లమెంట్ లోపల సైతం సభను సజావుగా సాగనివ్వకుండా విపక్షాలు తమ నిరసన తెలియజేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో పదే పదే చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే, జరిగిన చావులకు బాధ్యత వహించాల్సిందే అంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్లో. సరిగ్గా అదే టైంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాదిగా తరలి వచ్చారు. పోలీసులు కొడుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఎలా నిరసన తెలియజేస్తున్నారో మనం చూడొచ్చు. చుట్టుముట్టిన పోలీసులు లాఠీలకు పని చెప్పినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనని కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చిన యూత్ విసిగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారన్నది వాళ్ళని చూస్తే అర్థమవుతోంది. తమ నిరసనని ఏ స్థాయిలో తెలియజేస్తున్నారు, ఎంతగా విసిగి వేసారిపోయారు ఈ విద్యా వ్యవస్థతో వాళ్ళ నిరసనలు చూస్తేనే అర్థమవుతుంది. చుట్టూ అంతమంది పోలీసులు లాఠీలు పట్టుకుని కొట్టేందుకు వచ్చినా కొడుతున్నా కూడా వెనక్కి తగ్గకుండా మీరు కొడతారా కొట్టండి, కానీ ఇవాళ మాకు సమాధానం కావాల్సిందే అన్న ఒక యాటిట్యూడ్ అక్కడున్న విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు మమ్మల్ని బలిపశువులను చేస్తారు, ఇంకా ఎంతమంది అమాయకులైన విద్యార్థులు ఈ అవినీతిలో కూరుకుపోయిన విద్యా వ్యవస్థ కారణంగా ఇలా ప్రాణాలు కోల్పోవాలి, వీటన్నిటికీ కారణమైన కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ విద్యార్థులంతా కూడా
మొండికేసి మరి అక్కడే కూర్చుంటున్నారు. టియర్ గ్యాస్ ని ప్రయోగించినా వెనక్కి తగ్గట్లేదు, లాఠీలకు పని చెప్పినా కూడా వెనక్కి తగ్గట్లేదు. పార్లమెంట్ లోపల బయట కూడా ఒక్కటే డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.